మేడిగడ్డకు టెంపరరీ రిపేర్లు, కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ పాయిల్స్ వేయాలని సర్కార్ నిర్ణయమట. జూన్ 15 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్టు సంస్థకు ఆదేశం. పనులు ప్రారంభించేందుకు ఎల్ఎన్టీ ఏర్పాట్లు. 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. అసలు ఎవడు చెప్పాలి వీళ్ళకి? దీని మీద ఒక నిపుణుల కమిటీ వేయండి అయ్యా. దీని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు మీరు ఇది కడతారు, సరే, ఇది ఏదో ఒకటి చేస్తారు, రిపేర్ చేస్తారు అనుకుందాం. తాత్కాలికంగా ఓ సంవత్సరమో 2 ఏళ్ళలో నడపడానికి అవకాశం ఉంది అని అనుకుందాం. ఇది మోటార్ లాంచ్ చేస్తే ఎంత కరెంటు బిల్లు వస్తుంది, 1 ఎకరా బారించడానికి ఎంత ఖర్చు అవుతుంది? సింపుల్ ఆ లెక్క చెప్పండి. మీరు దానికి పెట్టే డబ్బులు రైతులకు నగదు బదిలీ కింద, మీరు ఏ పొలాలకైతే నీళ్ళు ఇవ్వాలనుకున్నారో ఆ పొలాలకి మీరు ఖర్చు పెట్టే కరెంటు బిల్లు, మీరు ఖర్చు పెట్టే మెయింటెనెన్స్, మీరు ఇప్పుడు పెడుతున్న కోట్ల రూపాయల ఇదంతా కలిపితే ఆ డబ్బుని నగదు రూపంలో ప్రతి ఎకరాకి మీరు ఏ రైతుకైతే నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో ఈ మేడిగడ్డ ద్వారా ఆ రైతులకి ఆ డబ్బులు నగదు బదిలీ కింద ఇవ్వచ్చు. అంతవరదాకా మీరు ఒకవేళ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, ఎవరు చెప్పింది దీన్ని రిపేర్ చేసి ఇమ్మీడియట్గా చేసేయాలని ఏదైనా నిపుణుల కమిటీ తేల్చిందా? ఎవరైనా చెప్పినారా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ చెప్పిందా? లేదా ఏదైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని మీరు పెట్టి దీన్ని ఎంక్వైరీ చేయించారా? చెప్పండి. 14,000 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది. 14,000 కోట్లు ఓన్లీ కాళేశ్వరం, ఓన్లీ పంపుల ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంప్ హౌజులు ఆన్ చేస్తే ఈ రాష్ట్రం పర్ డే ఎంత యూజ్ చేస్తుందో అంతకంటే ఎక్కువ కరెంటు దీనికి ఖర్చు అవుతుందట. ఆలోచించండి. కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే 7వ బ్లాక్లోని పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా ఈ బ్లాక్ చుట్టూ షీట్ పాయిల్స్ వేయాలని ఆదేశించింది. ఈ పనులను జూన్ 15 కల్లా కంప్లీట్ చేయాలని గడువు విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఎల్ఎన్టీ ఏర్పాట్లు చేస్తున్నది. ఎంత దరిద్రమైన సిచ్యువేషన్లోకి మనం నెట్టబడ్డం చూడండి దరిద్రుడు కేసీఆర్ వల్ల. ఇప్పుడు అది కొట్టకపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది? అది పుచ్చుకుని కొట్టకపోయింది అనుకోగా చూసిరా, అప్పుడే చెప్పిన నేను కొట్టకపోతే వరదల్లో అని, దాన్ని ఏం చేయకుండా అట్లనే చేసిర్రు అని ఈ మళ్ళీ లేస్తాడు కదా. సో దాని నుంచి బయటపడటానికి ఇదో పని. అసలు ఎక్కడ ఉన్నామని చెప్పండి. మనం ఎంత నాశనం చేసి పెట్టింది చూడండి. ఈ పనులకు 200 కోట్లకు పైగా ఖర్చు అయిద్దట. కుంగిన పిల్లర్లకు ప్రమాదం లేకుండా ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీటింగ్ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీకి చేపట్టాల్సిన తాత్కాలిక రిపేర్లపైన ఇందులో చర్చించారు. కుంగిన 7వ బ్లాక్ చుట్టూరా అప్ స్ట్రీమ్లో సుమారు 220 మీటర్ల దూరం షీట్ పైల్స్ వేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఈఎన్సీ ఆదేశించారు. దీనివల్ల బ్యారేజీలో వాటర్ స్టోరేజీ చేసిన కుంగిన పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని సూచించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా ఈ పనులు చేపట్టాలని కోరారు. ఈ పనులు చేయడానికి 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసిన ఎల్ఎన్టీ ఇప్పటికే చేసిన పనులకు సంబంధించి 300 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని కోరిందట. 200 కోట్లు అయింది మరి చెయ్యరు అని నాకు ఇంకా 300 కోట్లు రావాలి, అవి ఇస్తే ఇది చేస్తా. ఎట్లుంది చూడండి సిచ్యువేషన్. ఫ్రీ ఫ్లోగా ఉండాలన్న నిపుణులట. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ ఏదీ చక్కగా లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర రిపోర్ట్ అందజేసింది. పోయిన ఏడాది అక్టోబర్ 22 నుంచి 24 వరకు 6 సభ్యులతో కూడిన ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. కమిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో బ్యారేజీ పరిశీలించి ఇరిగేషన్ ఇంజనీర్లతో 2 రోజులు సమీక్ష నిర్వహించింది. పర్యటన ముగిసిన 10 రోజుల తర్వాత మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది. కుంగిన 7వ బ్లాక్లోని 11 పిల్లర్లను పునాదులతో సహా తొలగించాలని అందులో స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 19న స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టెక్నికల్ టీం బ్యారేజీ పరిశీలించింది. వర్షాకాలంలోపు మేడిగడ్డ బ్యారేజీ నుంచి వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలా చేయకపోతే 7వ బ్లాక్లోని పిల్లర్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ మార్చి 7, 8 తేదీల్లో బ్యారేజీ పరిశీలించింది. ఇది ఇంకా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వలే. అయితే ఎస్డీఎస్ఏ సూచన మేరకు ఫ్రీ ఫ్లో జరిగేలా ప్రస్తుతం పనులు చేస్తామని కాళేశ్వరం ఇంజనీర్లు అంటున్నారట. ఆపై పిల్లర్లు మరింత కుంగకుండా ఉంటే కొద్దిపాటి నీళ్లు నిల్వ చేసి లిఫ్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారట. ఏం దారుణం ఇది, ఏం కథ. ఇగో ఇది మేడిగడ్డ.